హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పులిహార కలుపుదామని రైస్ వండిను. మొత్తం తాలింపు పెడతాను. ఏమేమి వేయాలో చూపిస్తున్నా తాలింపుకి. ఇది ఇంగు డబ్బా, కొద్దిగా ఇంగు కలుపుకోవాలండి. ఇది సాల్ట్, పసుపు తగినంత, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మెయిన్ నిమ్మకాయలు, నిమ్మరసంతో కలుపుతానండి. బాగా టేస్టీగా ఉంటుంది. మొత్తం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు పసుపు అండి తగినంత, సాల్ట్ ఒక స్పూన్ అండి, పసుపు ముందే వేసిందండి. కొద్దిగా వెనకమాల అయితే చేదు ఎక్కిద్ది. నిమ్మరసం పిండేటప్పుడు అంటే ముందు వేసుకొని నిమ్మరసం పిండి కలుపుంచాల. తాలింపు పెట్టుకునే ముంగల కలుపుకుంటే చక్కగా పట్టిద్ది పులుపు. తర్వాత తాలింపు కలుపుకోవాలి. చుట్టాలు పులిహార కలుపుదాం అనుకుంటున్నాం. కలవట్ల వరస. ఇవాళ శుక్రవారం వచ్చింది. అమ్మవారికి నైవేద్యానికి అన్నిటికీ పనిచేస్తుందని ఇలా కలపటం మొదలుపెట్టిన. పిల్లోడు కూడా పులిహార తాతగారు అంటాడు. టేస్ట్ బాగుంటుందిలే మనం కలిపిన పులిహార. అన్నం వండేటప్పుడు కూడా కొద్దిగా పొలుగు మీద ఒప్పుకోవాలా. నీట్గా రాళ్ళు మట్టి అవి లేకుండా ఏరుకోవాలి. బియ్యం మన సొంత బియ్యం వేలే, పొలంలో బండి, అందుకని ఏరుకోవాల్సి వస్తుంది. అదే తిక్కి బియ్యం తీరే పని ఉండదులే. కానీ శుభ్రంగా నీట్గా చేసుకొని బియ్యం కూడా ఉండేటప్పుడు పలుగు కొప్పుకుంటే పొడి ఆడుతుంటుంది పులిహార. చక్కగా ఆరినాక పులుసు పోసి కలుపుకోవాలి. అప్పుడు బాగుంటుంది. వేడి మీద కలిపితే పులుసు విరిగిపోద్ది. మొత్తం పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మెంతి, ఈ ఇంగువ వేసి తాలింపు పెట్టుకొచ్చిన కలుపుదామండి. ఇప్పుడు చక్కగా కలవ తిప్పుకోవాలండి. అట్ట పొడి ఆడుతుండాలి అట్ట. కలవడం అయింది ఫ్రెండ్స్. టేస్ట్ చూసా బాగుంది. మీరు కూడా ఇంటికాడ కలపండి, ట్రై చేయండి. ట్రై చేసి తిని చూడండి. తిన్నాక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఆదరించండి, ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకొక వెరైటీ తోటి ప్రోగ్రామ్ పెట్టినాడు. మళ్ళీ కలుస్తా. అప్పుడు కలుసుకుందాం ఫ్రెండ్స్.